ప్రైజ్ ద లార్డ్. ప్రభునామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక ప్రాముఖ్యమైన దినం. ఏంటో తెలుసా? నేషనల్ ఎడ్యుకేషన్ డే, జాతీయ విద్యా దినోత్సవం. ఇంతకీ నేషనల్ ఎడ్యుకేషన్ డే ఎందుకని అనంటే, దేశంలో ఉన్నటువంటి విద్యావేత్తరులు అందరినీ జ్ఞాపకం చేసుకోవడానికి ఒక దినాన్ని కేటాయించారు. మంచిది. దేవుని ప్రియబిడ్డలారా, ఈ నేషనల్ ఎడ్యుకేషన్ డే సందర్భంగా దేవుడు ఇంతకీ ఈరోజు నాతో ఏం మాట్లాడబోతున్నాడు అని ఆశతో ఎదురు చూస్తున్నావా? అపోస్తల కార్యముల గ్రంథం 7వ అధ్యాయం 22వ వచనం. మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి మాటల యందును కార్యముల యందును ప్రావీణుడై ఉండెను. ఎంత అద్భుతమైన మాట! మోషే అంట ఐగుప్తు సకల విద్యలను అభ్యసించాడు. ఈ రోజుల్లో 1, 2 లేదా 3 మహా అయితే 4 డిగ్రీలు మనం పొందుకోవాలి, పట్టభద్రులు అవ్వాలంటే ఎంత కష్టమో కదా. కానీ దేవుని కృప వలన, దేవుని సహాయం వలన, దేవుని తోడు వలన మోషే అంట ఐగుప్తు సకల విద్యలలో ప్రావీణ్యత సంపాదించాడు. అవును దేవుని ప్రియబిడ్డలారా, దేవుడు తోడుగా ఉంటే ఇది చదవలేను, ఇది రాయలేను, ఇది పాస్ కాలేను అన్నటువంటి ప్రశ్ననే, సందేహమే ఉండదు. ఉదయకాల సమయంలో నా ఎడ్యుకేషన్ ఏమవుతుందో, నా ఫ్యూచర్ ఏమవుతుందో, నా జాబ్ ఏంటో, నా పిల్లలు ఇంతకు చదువుతారా, పైకి వస్తారా, అందరు ఎదిగిపోతున్నారే, నా బంధువులు, మిత్రులు, స్నేహితులు పిల్లలంతా మంచి హోదాలో, స్థానంలో ఉన్నారే, నా పిల్లల సంగతి ఏంటి అని ఆలోచిస్తున్నావా? దేవుడు అంటున్నాడు, మోషే సకల విద్యలు ఎరుగుటకు, ప్రావీణ్యత సంపాదించుటకు నేను తోడుగా ఉన్నాను. నీ బిడ్డలకు కూడా, నీకు కూడా తోడుగా ఉంటానని వాగ్దానం చేస్తుండగా, సకల విద్యలలో వారు చదువుతున్నటువంటి అన్ని విషయాలలో, ఆ యొక్క కోర్సెస్ అన్నింటిలో తోడుగుండే దేవునికి వారిని నువ్వు అప్పగించగలిగితే గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తాడు. పరిశుద్ధ తండ్రి, ఈరోజు నాయన సకల విద్యలను మోషే నాయన అభ్యసించడానికి కృప చూపిన దేవా, ఎంతమంది అయితే నేను చదవలేను, రాయలేను, ఎదగలేను, పాస్ కాలేను, ముందుకు వెళ్ళలేను అని బాధపడుతున్నారు, వారిని జ్ఞాపకం చేసుకొని వారికి కూడా సకల విద్యల ప్రావీణ్యత ప్రభా వారికి అనుగ్రహించమని, నడిపించమని, కుటుంబాలను ఆనందింపజేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.